వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మా. యా, ఇలాంటి అరకులో చూసేవాడు నేను తయారు చేసి ఇచ్చేది పిల్లలు. అది యా ఈ పిల్లలు అరకులో అక్కడంతా చేసిస్తాను, ఎందుకంటే వాళ్ళు బాగా పండుతాయి. పేరు వాళ్ళు అప్పుడేనా? మార్చిలో కదా, అంటే అన్నీ కలిపారు. యా, దట్స్ గుడ్, దట్స్ గుడ్. మంచి టైంకి వచ్చాను అయితే. ఓకే, ఓకే అమ్మా. బాగుంది ఇక్కడ ఓపెన్, ఎక్కడ లేదు, ఎక్కడ కస్తూర్బాలో ఇక్కడ ఓపెన్ బాగుంది, వెంటిలేషన్ అంతా. ఏజీబీస్లో ఈ ఓపెన్ లేదమ్మా ఇక్కడ. యా యా, ఇక్కడ వచ్చింది. యా, ఏంటి ఈరోజు? సాంబార్ కర్రీ, బీట్రూట్ విత్ కొబ్బరితో. బాగా చేస్తున్నారా వంట? ఏంటి ఈరోజు స్పెషల్? మధ్యాహ్నం బిర్యానీ పెట్టారా? వెరీ గుడ్. స్వీట్ పెట్టారా? బ్రెడ్ హల్వా, డబల్ కా మీఠా. మీరు బ్రెడ్ హల్వా అంటారా? యా యా, గుడ్ గుడ్. చాలా అందంగా తయారై ఉన్నారబ్బా అంతా. వెరీ గుడ్. ఈరోజు ఫెస్టివల్ సెలబ్రేషన్స్, సెండ్ ఆఫ్ పార్టీ, అవునా? వెరీ గుడ్. నాకు ఇట్లా చూడాలంటే చాలా ఆనందం, ఎందుకంటే ఎక్కడికి పోయినా కానీ ఆ స్కూల్ డ్రెస్సులు వేసుకొని ఒకటేలాగా ఉంటారు అంతా. ఇట్లా కలర్ఫుల్గా నేను ముందు చెప్పినంటే మీ పార్టిసిపేట్ చేసేవాడిని మీ వాటిల్లో కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా ఎంజాయ్ చేశారా ఈరోజు? బిర్యానీ, రైస్, పన్నీర్ కర్రీ, డబుల్ కా మీఠా బాగుందా? రోజు బాగుంటాయా భోజనాలు? డైలీ ఎగ్ వస్తుందా మీకు? ఫ్రూట్, చిక్కీ, మిల్లెట్ చిక్కీ రానేటివి ఏమైనా ఉన్నాయా? మెనూ బోర్డులో కాకుండా రానేటివి అన్నీ వస్తున్నాయా? ఓకే. మీకు ఇక్కడ ఉండేదానికి సంతోషమేనా? ఎవరైనా మంచి పాట పాడతారా ఒకరు? డాన్స్ చేస్తారా? లావణ్య, నైస్. చాలా బాగా కష్టపడ్డావు ఈ డ్యాన్స్ కోసం. ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి మంచిగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు? మనం ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం కదా, సో ఆ సార్ని డైరెక్ట్గా చూసి మన స్కూల్లో వచ్చి ఏం చేస్తున్నారు? సో జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు అంటే ఎంత హ్యాపీ. సో అందరూ క్లాప్స్తో మీరు బాగా ఎంకరేజ్ చేయండి. మనకి ఇంకొంచెం మంచి వర్క్. నేను దాదాపు 4 years నుంచి ఈ విధంగా హాస్టల్స్ అన్నీ తిరుగుతా ఉన్నా. నాకు ఈ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక కంప్లైంట్ లేకుండా వచ్చిన లిస్ట్ ఇది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కటంటే ఒక కంప్లైంట్ లేదు. 30 members ఇంటర్మీడియట్ సెకండరీ పిల్లలు రాశారు. ఒక్కరు కూడా అన్నీ చాలా బాగున్నాయి సార్, మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి రాశారు అందరు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నాను. ఆమెకు నేను మనస్ఫూర్తిగా కంగ్రాట్ చెప్తా ఉన్నా. అది విషయం. అందుకు నాకు కొద్దిగా ఎక్కువసేపు ఉండాలి, మీతో స్పెండ్ చేయాలి, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ వాళ్ళకు ఒక మెమరీ ఇవ్వాలి
అనే ఉద్దేశంతో నాకు టైం తక్కువ ఉంటుంది, ఎక్కువ తిరగాలి, ఎక్కువ హాస్టల్ చూడాలి, ఎక్కువ స్కూల్స్ చూడాలి అనే ఒక కాన్సెప్ట్లో 10-15 నిమిషాలు మ్యాక్సిమం అంటే 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉన్నాను నేను. మీ దగ్గర దాదాపు ఒక పూర్తిగా 45 మినిట్స్ స్పెండ్ చేసే నాకు అదృష్టం అనుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే ఇంతమంది టీచర్లు మంచిగా పిల్లలు మంచిగా మంచి ఒక ప్రదర్శన ఇచ్చారు. ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా పిల్లలకు నేను చెప్పేది ఒకటే, మీరు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చింటారు, పేదవాళ్ళు. మీరు మీ పేదరికాన్ని తొలగించుకోవడానికి పుస్తకం అనే ఒక శక్తి మీ చేతిలో పెడుతున్నాం మేము. దాన్ని మీరు ఏ విధంగా వాడుకుంటారు, ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తారు, ఏ విధంగా మీ తలరాతలు మార్చుకుంటారు అనేది అక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ అందరు రెడీగా ఉన్నారు, ఓకే, టీచర్లు రెడీగా ఉన్నారు, వంట వాళ్ళు రెడీగా ఉన్నారు, మీ ప్రిన్సిపాల్ మేడం మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి, మీ డీసీఓ మేడం అందరూ కూడా రెడీగా ఉన్నారు. అన్నీ మీరు చదివేదే తరువాయి. గట్టిగా చదవండి, విశ్వాసంగా చదవండి, కసిగా చదవండి, ప్రేమగా చదవండి, ఇష్టంగా చదవండి. అప్పుడే మీకు చదువులు అబ్బుతాయి. ఆడపిల్లలంటే ఏదో చదువుకోవడానికి పెద్దగా ఇష్టం చూపియని తల్లిదండ్రులున్న పాతకాలాలలో ఈ కాలం పిల్లల్ని చదివించాలి, ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదు, అన్నిటికీ కూడా ముందుండాలి, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు ఇక్కడ చేర్చారు. ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్స్, భోజనాలు, ఇంత స్టాఫ్, 280 మంది పిల్లల కోసం ఇంత ప్రభుత్వం ఇంత వెచ్చించి మీ అందరి కోసం ఎంతో ఇదిగా మీకు సహాయం సహకారాలు అందిస్తూ ఉంది. మీరు ఈ ప్రభుత్వానికి అందియాల్సింది మీ భవిష్యత్తు. మీరు రేపు ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి, మంచి చేయాలి, నీతిగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి, మీ తల్లిదండ్రులు పడుతున్న బాధలకు స్వస్తి పలకాలి, మీ జీవితాలను బాగుపరచుకోవాలి. చదువు అనేది మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎందుకోసం చదువుతూ ఉన్నారంటే ఉద్యోగం, జాబ్స్ అంటారు. జాబ్స్ అనేది ప్రామాణికం కాదు, గుర్తుపెట్టుకోండి. మీ వేషభాషలందు మార్పు, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇట్లా అన్నీ కూడా ఒక 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 ఉన్నతి పొందుతారు మీరు. దాన్ని గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇవి ఎంత టైంపాస్ మాటలు, ఆ టీచర్లు గేలి చేయడం, ఆ పిల్లల్ని గేలి చేయడం, ఇదంతా వదిలేయండి. దయవంచి మీ భవిష్యత్తు ఇది. మీకు మంచి మంచి అవకాశం దొరికింది ఇక్కడ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక 40 years బ్యాక్ మా ఇంటి దగ్గర ఒక SC/ST హాస్టల్స్కు 2 ఇల్లులు బాడిగకి ఇచ్చాం మేము. మా మదర్ ఫాదర్ ఇద్దరు టీచర్సు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాగా సంతోషంగా ఉండేవాళ్ళం. మేము 9 మందిమి, నేను లాస్ట్ నెంబర్. ఓకే, మా ఇంట్లో అట్లా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఆ హాస్టల్లో ఉండే పిల్లలతో బాగా ఆడుకునేవాడిని నేను. బాగా ర్యాపోర్డ్ ఉండేది నాకు. వాళ్ళ భోజనాలు, ఈరోజు మీరు ఎందుకు గొప్ప అదృష్టవంతులు అనే దానికి ఒక చిన్న కారణం చెప్తాను. వాళ్ళ భోజనాలు పొద్దున్నే తెల్లటి అన్నము, ఎర్రటి పచ్చడి అంటే మంచిగా రోట్లేసి దంచినారు అనుకున్నారు మీరు. కాదు, ఎర్ర కారంలో నీళ్లు పోసిస్తారు, అది కలుపుకొని తినేవాళ్ళు. స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు మిడ్ డే మీల్స్ లేదు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవాళ్ళు, పతలాటి సాంబారు, పసుపు నీళ్ళతో కలిపిన సాంబార్ లాగా, ఏడో కందిపప్పు కనరాదు, అట్లాంటి సాంబార్ పోసి అన్నం పెడతారు, తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. సాయంత్రం వస్తారు. సాయంత్రం రాగానే మీకు బోధ కొట్టాలి తెలుసా, గుడిసెలు. ఆ గుడిసెలు వర్షం పడితే సూర్యనీళ్ళు ఎర్రగా గారుతాయి తెలుసా, వాటిని సూర్యనీళ్ళు అంటాం మేము. నీళ్ళు అట్లుంటుంది. రసం, మజ్జిగ, పల్సటి మజ్జిగ. ఆ మజ్జిగను అన్నంలో వేసుకుంటే తెల్ల పురుగులు, నల్ల పురుగులు, చెక్క పురుగులు తేలుతాయి. అవన్నీ తీసేసి తినేవాళ్ళు. 40 ఏళ్ల క్రితం వెల్ఫేర్ హాస్టల్ల పరిస్థితి అది. ఈరోజు మీకు బ్రహ్మాండమైన భోజనాలు చేసి, మీ బలవర్తకమైన ఆహారం ఇవ్వాలి, పౌష్టికాహారం ఇవ్వాలి అని చెప్పేసి ఎవ్రీడే ఎగ్, వీక్లీ వన్స్ చికెన్, మంచిగా 2 రకాల కూరలతో ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు. చూడండి, అదృష్టం కదా, అదృష్టమే కదా. అదృష్టాన్ని మీరు నిలబెట్టుకొని దాన్ని సార్థకత చేయాలి, సార్థకత అందించాలి. దానికి మనసుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. చదువుకున్నా మాకు ఉద్యోగాలు రాలేదనుకోవద్దు. మీ దగ్గర స్కిల్స్ ఉంటే ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది, లక్షల జీతాలు ఇస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. అయితే మీ దగ్గర చదువు అనే ఒక వజ్రాయుధం చేతిలో గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా ఉండాలి. ఉన్నప్పుడే మీ తలరాతలు మారుతాయి. ఉద్యోగాలు రావు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని మంచిగా మీ తెలివితేటలు ఉంటే కనుక ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ఆలోచిస్తే అవన్నీ గుర్తెరిగి జాగ్రత్తగా మనసులో పెట్టుకొని, ఓకే, ఏమీ లేదు, చుట్టుపక్కల ఉండే 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని మనము ప్రైవేట్ చెప్పొచ్చు హ్యాపీగా, మీ చేతి ఖర్చులు వస్తాయి. అది కాదు, మీ భర్తలు మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు, మీ పిల్లలకు మంచి కూర్చోబెట్టుకొని చదువు చెప్పుకోవచ్చు. అన్నిటికీ మూలం అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ
ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు శ్రద్ధగా చదవండి, ఇష్టంగా చదవండి. మీ అందరి భవిష్యత్తు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆశీర్వదిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.